వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సో మన స్టార్ మేకర్ రెడీ చేసిన కొంతమంది స్టార్ ఇమేజెస్ కొన్ని ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఓ బాబీ అండ్ ప్రభాస్ గారు, యా ఎప్పుడు ఇది నాన్న బర్త్డే అప్పుడా? డాడీ బర్త్డే ఆ రోజు. సో సో ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. అంటే ఆయన వేరే శ్రీనన్న చేత ఫోన్ చేయించారు. ప్రభాస్ శ్రీనన్న చేత ఫోన్ చేయించి, అరే ఇలాగ డాడీ బర్త్డే కదా, అన్న వేరేగా ప్లాన్ చేస్తున్నారు, నువ్వు డాడీతో ఏం చెప్పగన్నారు. ఏం చెప్పనన్నా, ఏంటి ప్లాన్ అని అడిగితే ఏ కలర్ అంటే ఇష్టం అది ఇది అనేది అడిగారు. జనరల్గా వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారని ఏమన్నా అంటే, ఏం లేదులేండి మళ్ళీ ఫోన్ చేస్తారని పెట్టాడు. ఓకే. ఆ తర్వాత అదే నెంబర్కి ఫోన్ చేస్తారు. గెస్ ప్యారిస్ లో ఎక్కడ ఉన్నట్టున్నారు వాళ్ళు. రాధేశ్యామ్ షూటింగ్ అవుతా ఉంది, వాళ్ళు ఎక్కడ లొకేషన్ కదా అది, అక్కడ ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ తిరిగి ఫోన్ చేయాలి, అసలు ఏంటి కంటెంట్ కనుక్కుంటుంటే అవ్వట్లేదు, ఫోను ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉండదు కదా, అవ్వట్లేదు. సరే వాట్సాప్ లో మళ్ళీ ట్రై చేద్దాం అంటే అసలు కనెక్ట్ అవ్వట్లే. సరే ఇప్పుడు ఎట్లా వెయిట్ చేశాను, మళ్ళీ కాల్ చేస్తారేమో అని, చేయలేదు. సరే వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు కదా అనుకున్నాను. ఆ 2 months తర్వాత 3 months తర్వాత నాకు, నేను కరెక్ట్గా 12 అవుతున్నప్పుడు డాడీ బర్త్డే విష్ చేయాలని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలా హ్యాపీ బర్త్డే డాడీ సో అండ్ సో ఇలా ఇలా అంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగారు. ఇంట్లో ఉన్నాను డాడీ అంటే, నువ్వేం చేస్తావంటే అర్జెంటుగా జూబ్లీ హిల్స్ రా, నేను నీకు లొకేషన్ పెడతాను. జూబ్లీ హిల్స్ రావడం ఏంటి వెళ్ళు అనాలి కదా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాను. మిగతా నేను ప్రభాస్ అన్నల ఇంట్లో ఉన్నానంటే, అదేంటిది ఎప్పుడు వచ్చావు అంటే, ఇందాకలే వచ్చాను, ఈవినింగే వచ్చాను అని అన్నారు. అవునా అంటే, అప్పటిదాకా నేను ఒక రకమైన ఫ్రేమ్ లో చూసిన ప్రభాస్ గారిని 1 గంటలో కలుస్తున్నాం అన్న వెంటనే మనకు ఎలా ఉంటది బ్రెయిన్ లో, అసలు ఎక్స్పెక్టే చేయట్లేదు. మనం ఇంట్లో ఉన్నాం, పడుకున్నాం, ఇంకో గంటలో ప్రభాస్ గారిని కలాలంటే అసలు ఏం వేసుకున్నాను ఏం చేశాను అసలు ఏం చూసుకోలేదు. వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి ఫాస్ట్ గా ఏం దొరికితే వేసేసుకొని పరిగెట్టి వెళ్ళేసరికి పైన ఆయన అలా కూర్చొని ఉన్నారు. ఫస్ట్ ఒక 1/2 hour అలా చూసుకుంటూ కూర్చున్నాను, ఎందుకంటే డైజెస్ట్ చేసుకోవాలి కదా బ్రో. చాలా ఎప్పుడు వర్షం అప్పుడు ఒకసారి కలిసాను ఇన్ పర్సన్, వర్షం అప్పుడు ఒకసారి కలిసాను, ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఐ వాజ్ దేర్. నేనున్నాను, నేను కలిసి కొన్ని యాక్ట్స్ చేసాం. ట్రైనింగ్ అప్పుడు చాలా ఇదిగా మేమందరం ఆ లీలామహల్ థియేటర్ ఎదురుగా వెళ్ళి బోండాలు తినేవాళ్ళం, ఇలాంటివి చాలా చాలా జరిగాయి. సో ఆ తర్వాత ఇంకా కమ్యూనికేషన్ కట్, నేను చిన్నోండి కదా. ఓకే. ఎలా యాక్ట్ చేసేవాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ప్రభాస్ గారు? ఆయన అంటే ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. అంటే అప్పుడే నాకు ఏమీ తెలియని టైంలోనే నాకు అర్థమైంది, ఈ గంటలు చేస్తున్నాడు ఏంటి, గంటలు చేస్తున్నాడు చూస్తారా అంటే చాలా ఎక్సర్సైజ్ ఉంటాయి. సో హీ నెవర్ యూస్ టు గివ్ అప్ ఫర్ ఎనీథింగ్. దేనికి గివ్ అప్ ఇచ్చేవారు కాదు, ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకునేవారు. మైట్ బి అందుకే ఆ స్టేజ్ లో ఉన్నారు నాకు తెలిసి, ఫర్ ష్యూర్. చెమట్లు ఇలా కారేవి బ్రో, అంటే చేసేటప్పుడు హీ యూస్ టు స్వెట్ అ లాట్. అంటే కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి యాక్టింగ్ నేర్పించేటప్పుడు, అవేంటంటే దే విల్ టెస్ట్ ద మెంటల్ ఎబిలిటీ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ యాజ్ వెల్. ఈ రెండింటిని టెస్ట్ చేసే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో ఎవరైనా గివ్ అప్ ఇచ్చేవారు కానీ హీ నెవర్ యూస్ టు గివ్ అప్. కొన్ని అయితే అసలు అలా 1.5-2 గంటలు వెయిట్ చేసి అందరికీ వెక్సప్ అంటే అందరూ వెక్సప్ అయిపోయేవారు. ఆయన ఒక్కలే ఓపిక్గా ఉండేవారు, అసలు ఆయనకున్న ఓపిక చాలా ఎక్కువ. సో అప్పుడే చూశాను. ఆ తర్వాత వర్షం సినిమా అవుతున్నప్పుడు, ఈ ఛత్రపతి షూటింగ్కో దేనికో వర్షం సినిమా తర్వాత ఈ వైజాగ్ లో ఈ బీచ్ ఎపిసోడ్ కి బోట్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అవి షూట్ చేయడానికి ఈ స్టేట్ ఎట్ పార్క్ లో ఉన్నారు. డాడీ వెళ్ళారు వెళ్ళడానికి, అప్పుడు చూశాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడడమే. అప్పుడప్పుడు లీలామహల్ సెంటర్ లో బోండాలు తింటే అంతే. ఇప్పుడు బోండాలు తింటానికి వస్తే ఎలా ఉంటుందో చూడ, అసలు ఏమైనా ఉంటుందా, మంచి మెమరీస్ కదా. అంటే చాలా సరదాగా ఉండేవారు. అప్పుడు కూడా ఎంటర్ అయిన తర్వాత బోల్డ్ అంతా, అరే నువ్వేం తింటావు, ఎలా ఉన్నావు, ఏం సంగతి, అది ఇది అని మాట్లాడుతుంటే నేను అలా ఉండిపోయాను. ఆయన గుర్తుపెట్టారు చాలా ఎపిసోడ్స్, ఆయన నాకు చెప్తున్నారు, నీకు గుర్తుందా మన ఇద్దరం ఇలా ఆడేవాళ్ళం, అలా బాక్సింగ్ చేసేవాళ్ళం, నీకు ఐడియా ఉందా అని. నేను అలా చూస్తున్నాను, నీకేంటి అన్ని గుర్తున్నాయంటే ఏది మర్చిపోలేదు అని అనుకున్నా. ఓ పక్క నుంచి యాస్టీజ్ గా అందరికి పెట్టినట్టు బోల్డ్ ఫుడ్ వస్తా ఉంది. అరే నువ్వు రొయ్యలు తింటావు, నువ్వు చికెన్ తింటావు, ఏం తింటావు అని అడిగారు. ఏం చెప్తావు, నేను చికెన్ తింటానని చెప్పగలం అక్కడ. అంటే అంత ఫిగర్ ని చూసిన తర్వాత
ఆ స్టేజర్లో ఉన్న మనిషి మన దగ్గరికి వచ్చి మాట్లాడేస్తుంటే మనకు ఒక రకంగా ఉంటుంది. అవును. సో మెల్లిగా అన్న మీరు ఉండండి, నేను కొంచెంసేపు డైజెస్ట్ చేసుకుంటాను, Hmm. అసలు మీరే అని నేను డైజెస్ట్ చేసుకుంటాను, ఓకే. ఆ తర్వాత మీరు ఏదైనా అడగండి, Okay. నేను రెస్పాండ్ అవుతాను అని కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఇప్పుడు చెప్పండి అని, ఏం తింటారా, ఏదో మీకు నచ్చింది Okay. ఏదో అంటే అలా వస్తానే ఉంది. Hmm. సో అది ఆ రోజు అలా మనుషుల్ని జరిగింది. చాలా ప్రేమిస్తాడు. Yeah. మనుషుల్ని He loves, మనిషికి విలువిస్తాడు. చాలా చాలా. స్టార్ నేను ఒక ఏముండదు. మాట చెప్తాను ఈ గురించి, మకుటం లేని మహారాజ్ అంటాం మనుషుల్ని, మకుటం లేని మహారాజ్ అంటాం. హీఈస్ దట్ మ్యాన్. సో ఇప్పటికి గురువుని గుర్తు పెట్టుకొని ఆయన బర్త్డే Yes. అప్పుడు ఎస్. స్పెషల్ గా పిలిపించి అదే చూడండి, అప్పుడు అది ఈశ్వర్ అప్పుడా? అది కరెక్ట్ గా నాకు తెలిసి వర్షం అది ఈశ్వర్ కాదు కదా, అది వర్షం లుక్. అది అనుకుంటాను. Okay. Yeah, yeah, ఫస్ట్ వర్షం సినిమా అప్పుడు. ఈశ్వర్ లుక్, తర్వాత ప్రభాస్ వర్షం, రెండు పక్క వెంటనే కదా. అవును. అవును. ఆ లుక్ తర్వాత ఇదేమో మొన్న రీసెంట్ గా కలిసినప్పుడు ఆ బర్త్డే అప్పుడే కదా, ఆ, నాన్న బర్త్డే ఆ birthday అప్పుడే. ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారు, వాచ్ అది. అది వాచ్, అది ఓ దట్ వాస్ అరౌండ్ 35 lakhs అంత వాచ్. 35 లక్షలు వచ్చి ఇచ్చారు నాన్నగారికి. ఏం వాచ్ అది? రోలెక్స్ ఇండియన్ స్పెషల్ ఎడిషన్ అది. ఓ మై గాడ్, ఆయనకు నచ్చితే అంతే ఇస్తారు. ఆ, వాళ్ళు జిమ్ ట్రైనర్ కూడా ₹1 కోటి పెట్టి కార్ ఇచ్చారు, car రేంజ్ ఏదో రోవర్. కొనిచ్చారు. యా, నాన్నగారికి 35 లక్షలు పెట్టి వాచ్ ఇచ్చారు. 35 lakhs అంత అయింది అది. ఓకే, ఇప్పుడు మీరు వాడుతున్నారు అది? లేదు, నేను ఎప్పుడు అసలు ఒకసారి 2 సార్లు చూసాను అంతే. ఓకే. అది మా డాడీ ఎప్పుడైనా డాడీ ఒకసారి చూపించంట, చూడు అని చెప్పి మ్యూజియం లో piece మళ్ళీ లో లోపలికి close చేసి పెట్టేస్తా. లోపల పెడతారు. మా డాడీ ఏమంటారంటే, ఆ వాచ్ ఇచ్చారు నిజమేరా, అది వేసుకెళ్తే ఎవరైనా చేతిని ఏమైనా చేస్తారేమో భయం వేస్తుంటది అంటారు మా డాడీ. గ్రేట్ అసలుకి. నాన్న దగ్గర ఒక 3 months చేశారా? ఉన్నారండి, నాకు తెలిసి ఒక 4-5 months ఉన్నట్టున్నారు. దే హ్యాడ్ అ వెరీ గుడ్ టైం టుగెదర్, లవ్లీ టైం. అంటే ఎప్పుడూ స్టూడెంట్ లాగా, ఒక టీచర్ లా కాకుండా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు. అసలు ఆ ఫ్రెండ్లీ నేచర్ చూస్తే వేరే వాళ్ళు ఎవరైనా సరే కుళ్ళుపడాల్సిందే. అంటే అంత మంచిగా చూసుకుంటారు ఆయన. ఓకే. ఈయన అంతే, ఆయన అంతే. నాన్నగారికి ప్రభాస్ లో నచ్చే మంచి క్వాలిటీస్ అంటే అప్పటి నుంచి ఇప్పటికి ఇలా చెప్తూ ఉంటారు కదా ఇంట్లో కూడా, ఇలా ఉండాలిరా ప్రభాస్, ఇలా ఉంటాడు రా, అంత పెద్ద స్టార్ అలా ఉంటాడు, నువ్వు ఇలా ఉండటానికి ఏమో, ఇలా కంపారిజన్ చేసుకొని చెప్తాం మనం ఏది చెప్పిన పిల్లలకి. అలా ప్రభాస్ గారి గురించి, ఆయన క్వాలిటీస్ గురించి ఇప్పటికి నాన్న చెప్పేవి అంటే? డిసిప్లిన్ అండి. ఓకే. ఈజ్ వెరీ డిసిప్లిన్. అంటే ఆయన ఫిట్నెస్ మెయింటైన్ చేసే విధానం కానీ, ఆయన బాగా ఇష్టంగా తింటారు అనుకోండి, దట్స్ అ డిఫరెంట్ థింగ్. మంచి ఫుడ్ లవర్, మంచి ఫుడ్ ఆయన, గొప్ప ఫుడ్ లవర్. ఇన్ ద సేమ్ టైం ఎంతైతే ఇష్టపడతారో అంతే అందరిని ప్రేమించి పెడతారు. సో దట్ ఈస్ ద క్వాలిటీ హీ లవ్స్ ఇన్ ద మోస్ట్. గ్రేట్. మేజర్ క్వాలిటీ అదే. చెప్పాను కదా, మొక్కటం లేని మహారాజు అంటే అంతే, అలాగే పెడతా ఉంటారు ఆయన. ఓకే, సూపర్. నేను పాన్ ఇండియా స్టార్ అయినా కానీ నేను ఒక మనిషిని అనేది తను ఎప్పుడు అలానే బిహేవ్ చేస్తారు. గ్రేట్ ప్రభాస్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.